నానమ్మ ప్లీజ్ నానమ్మ నానమ్మ వేలు నొప్పిగా ఉంది నానమ్మ వద్దు నానమ్మ నానమ్మ ప్లీజ్ నానమ్మ ఏం చేస్తున్నావు అమ్మా నానమ్మ ఏంటిది నానమ్మ నొప్పిగా ఉందా నాకెలా ఉంటుంది ఈ ఇంట్లో కడుగు పెట్టే రోజే చెప్పాను అలేఖ్యనే ఈ ఇంటి కోడలవ్వాలి అని సరే అన్నావుగా కానీ నువ్వు ఉంగరం తొడిగించుకునేదాకా వెళ్ళావంటే పొరపాటున జరిగిందని చెప్తున్నాను కదా నానమ్మ ఏంటే పొరపాటు మీ అమ్మ నాన్న చచ్చారని జాలి పడే కొద్దీ రెచ్చిపోతున్నావు అలేఖ్య గురించి ఆలోచించకుండా నువ్వు నీ సుఖం చూసుకుంటున్నావని అర్థమైపోతుంది లేదు నాకు అలాగే ఉంటుంది చాలా నొప్పిగా ఉంది నానమ్మ ఉంటుంది ఎందుకుండదు నీ వేలికి కాకర్ల వంశీకృష్ణ తొడిగిన ఉంగరం ఉంటే నాకు మంటగా ఉంటుంది తీవే ఉంగరం తీ నానమ్మ నానమ్మ తీయమన్నానా నానమ్మ ఇది రాదు నానమ్మ ఇచ్చేవే అయ్యో అది వచ్చేలా ఉంటే ఎప్పుడో తీసేసేవాళ్ళం వదలు నానమ్మ ఎవరో తీయాలని చూస్తే నువ్వు సినిమా చూసినట్టు చూస్తూ ఉంటావమ్మా తీవే నా మనవరాలు ఆనందబాబుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎంతో కష్టపడుతుంటే నువ్వు మాత్రం అన్ని అప్పనంగా సంపాదించేయాలనుకుంటున్నావా తీయవే ప్లీజ్ ఈ మాట కూడా చెప్పాను నేను వదులుకోలేదు నువ్వు నీ ఆశలు పెంచుకుంటూ పోతే మీ అమ్మ దగ్గరికి నిన్ను పంపించేస్తానే అది రాదు నా మాట విను నేను కావాలనేది తెచ్చుకోలేదు జరుగుతున్నది అంత విధిరాత అదే నన్ను దారికి తీసుకెళ్తోంది విదేవా నీ చుట్టమనుకున్నావే ఏ రాతనైనా నేను చేర్పేస్తాను ఈ ఇంటికి నా మనవరాలే కోడలవ్వాలి నిన్ను ఏ ఇంటికి పంపించాలో నేను డిసైడ్ చేస్తాను ఇదేం చెయ్యే ఎంతకీ రావట్లేదు చెప్పాను కదా నానమ్మ వదిలేశాననుకోవద్దే నిన్ను ఏం చెయ్యాలో అదే చేస్తాను అవసరమైతే నిన్ను చంపేస్తాను జాగ్రత్తగా ఉండు ప్రాణమైతే తీయగలవేమో గాని నా తలరాతనైతే చెరిపేయలేవు నానమ్మ ఎందుకంటే ఉంగరాన్ని తీసుకోలేకపోయావు ఇంక నా భవిష్యత్తు నేను తీసుకుంటావు తోడుగా ఉన్నాడు అలేఖ్య గారు రిటర్న్ గిఫ్ట్ తీసుకొస్తానని వెళ్ళిన వాళ్ళు రిటర్న్ రాలేదని నేను ఎంతగా ఎదురు చూశానో మీకు తెలీదు కొన్ని గంటల సేపు నా గుండె ఘనీభవించింది ఘనీభవించిందా అంటే గడ్డ కట్టుకుపోయింది లబ్ధబన్న స్పందన లేదు మిమ్మల్ని చూస్తే గాని అంటే నా పరిస్థితి ఏంటో మీరే తెలుసుకోవాలి బాధపడ్డారా భయపడ్డారా నా భయానికి అర్థం తెలియక బాధపడ్డాను మీరు కనపడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి కళ్ళు కాయలు కాచేలా కనురెప్పలు ఆర్పకుండా చుట్టుపక్కల వెతికాను అలాగా ఆనంద్ గారు అయితే మీకు సారీ చెప్పాలి మిమ్మల్ని ఎదురు చూసేలా చేశాను పర్వాలేదులేండి నెలవంక కోసం తామర పువ్వు ఎదురు చూడదా సూర్యుని కోసం పొద్దుతిరుగుడు పువ్వు తలెత్తదా ఒరే తింగరి నాదం ఆ పోలికేంట్రా చచ్చిపోతున్నాను మీకోసం మీ ప్రేమ కోసం ఎన్ని యుగాలైనా వేసి చూడాలను కానీ ఈరోజు ఒక్క పూట మీరు కనబడకపోతేనే గుండె గుబేలుమన్నదా లెక్క గారు అయ్యో పాపం నేను పూల కోసం వెళ్లకుండా ఉండాల్సింది పూలు తీసుకొస్తానని అటు నుంచి ఎటు వెళ్ళారండి నేను పూల కోసం బెండ్ అయ్యి బుట్టలో పడిపోయాను ఆనంద్ గారు మరి ఎలా బయటకు వచ్చారు బుట్టలో పడిపోయిందాన్ని చూడకుండా
ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఎవరండి? దొంగలండి, కిడ్నాప్ చేశారు. కిడ్నాపా? అవునండి, నన్ను అక్కడికి తీసుకెళ్ళాక పొరపాటు జరిగిందని వాళ్ళని వదిలేశారు. వాడెవడో చెప్పండి అలైకే గారు. చెడుగుడు ఆడించి వాడి పార్థివ దేహాన్ని ముక్కలు ముక్కలు చేసి 4 దిక్కులా విసిరి పారేస్తాను. ఎందుకండి మీకు శ్రమ? నేను వచ్చేసానుగా. అక్కడి నుండి వీరవనితలా పారిపోయి వచ్చారన్నమాట. మా నానమ్మ వల్ల బయటపడ్డాను. సమయానికి ఆవిడ ఫోన్ చేయకపోతే పూల కోసమని వెళ్ళిన నేను పువ్వులా నలిగిపోయేదాన్ని. ఆనంద్ గారు, నో 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 నో. మీరెప్పుడు తాజా పువ్వులానే ఉండాలండి. అలా ఉండాలంటే నా గుండె అనే గుండెలోనే సేద తీరాలి. అప్పుడే చల్ల చల్లని కూల్ కూల్ అన్నట్టుగా ఉంటాను. ఏది ఏమైనా మన ప్రేమకు ఎన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయో. మనకు కూడా సలీం అనార్కలి, దేవదాసు పార్వతి, రోమియో జూలియట్ ప్రేమకుల్లా బలమైందండి. కానీ మనమే కొంచెం వీక్గా ఉన్నామండి. అలా అనుకుంటే ఎలా అండి? సరే, రేపు గుడికి వెళ్ళి ఎవరి దిష్టి తగలకుండా ఉండాలని పూజ చేయిద్దాం, మొక్కు చెల్లిద్దాం. అలా చేస్తే మన లవ్ స్టోరీకి దిష్టి తగలదా? అయితే రేపు మనం గుడికి వెళ్దాం. ఇప్పుడు మీరు కొంచెం మొక్కు చెల్లించి అవుట్ హౌస్కి వెళ్ళండి. ఎవరికి చెల్లించాలి? ఇంకెవరికి? ఎండకి పెదాలు ఎండిపోయాయి. అలా అనకండి. కుక్క ఆకలేసినప్పుడు ఇలాగే అంటుంది. దీని అర్థం అది కాదు, ఇంకోటి. ఏంటది? లిప్ కిస్. అబ్బా, ఆశ దోశ అప్పడం. ఆ కాంబినేషన్ బాగుంటుందండి. తినడం గురించి ఆలోచించకండి. నేనిప్పుడు ముద్దు పెట్టే పరిస్థితుల్లో లేను అంటున్నాను. మీ దయనీయ స్థితికి చింతిస్తూ నేనే మీ అదరాలను అందుకోవాలని మనవి చేస్తున్నాను. అంత సాహసం మాత్రం చేయకండి. అన్నీ మూటగట్టి మన పెళ్లి రోజు రాత్రి శోభన గదిలో ఇస్తాను. అబ్బా, అప్పుడు మూటిపోమంటారా? అవును ఆనంద్ గారు. లైటర్తో వెలిగించకుండా కర్పూరంతో పొయ్యి వెలిగించటం సరైన పద్ధతి. అగ్నిదేవుడికి హారతిచ్చి మనం వంట పనులు చేసుకోవాలని అమ్మ చెప్పేది మేడం. కరెక్ట్ అమ్మా. మీ అమ్మ నిన్ను చాలా పద్ధతిగా పెంచింది. నువ్వు కూడా మంచి నడవడిక అలవర్చుకున్నావు. వంశీ లేచాడమ్మా? లేచే ఉంటారు మేడం. నేను కాఫీ తీసుకెళ్తాను. అయ్యో, సరుకులన్నీ నిండుకున్నాయి. మేడం, షుగర్ ఎక్కడుంది? షెల్ఫ్లో ప్యాకెట్స్ ఉంటాయి చూడమ్మా. ఉన్నాయి మేడం, నేను బాక్స్లో పోసేస్తాను.
వసుంధరా పొరపాటున మార్చిపోసినట్టున్నావు చూడు. అయ్యో నేను చూసుకోలేదు మేడం. స్టిక్కర్స్ మార్చేయమ్మా. పర్లేదులేండి మేడం, రోజు వంట చేసేది నేనే కదా. నేను చూసుకుంటూ వేస్తే ఏది షుగరో ఏది సాల్టో నాకు తెలిసిపోతుంది కదా. నీ ఇష్టం. ఎవరక్కడా? బావ లేచాడని తెలుసు కదా, కాఫీ ఇవ్వాలని తెలీదా? అత్తయ్య మీరిక్కడ ఉన్నారా? పని వాళ్ళకి ఆర్డర్ వేస్తే ఏం కావాలో తీసుకొస్తారు కదా. నువ్వెందుకొచ్చావో ముందది చెప్పు. అదే బావకి కాఫీ తీసుకెళ్ళమని పని వాళ్ళకి ఆర్డర్ వేద్దామని వచ్చాను. నువ్వు తీసుకెళ్లేవా? అత్తయ్య అవును, నీకు వసుంధరకి తేడా అదే. వసుంధరని చూడు, తనే స్వయంగా కాఫీ కలిపి తీసుకెళ్లాలనుకుంటుంది. నువ్వు ఆర్డర్ వేయాలనుకుంటున్నావు. చేయడం రాదేమో మేడం. కాఫీ చేయడమే రానప్పుడు కాపురం ఎలా చేస్తుంది? ఏ వసుంధరా, నాకు కాఫీ చేయడం రాదని నీతో చెప్పానా? తప్పుకో, ఇప్పుడే అద్భుతంగా చేసి తీసుకెళ్తాను. నువ్వు చేసేది నువ్వు చెయ్యి, నేను చేసేది నేను చేస్తాను. అలాగే చెయ్యి. ఎవరి కాఫీ బాగుంటుందో నేను చూస్తాను. వంశీ తాగేలా చేస్తే మంచిది. మీరిక్కడే ఉండి వసుంధరని గెలిపించాలనుకుంటున్నారా అత్తయ్య? అంత అవసరం లేదు. ఎవరు ఎలా చేస్తారో నాకు బాగా తెలుసు. కొంచెం పక్కకి తప్పుకో, నాకెందుకు పోటీ వస్తావు? వసుంధరని ఎలాగైనా దెబ్బ కొట్టాలి. నాకే పొట్టిగా తయారవుతుందా? ఉంటుంది. ఎస్, సాల్ట్ కలిపిన కాఫీ బావుకి దీంతో ఇప్పించి దీనికి చివాట్లు పెట్టించి ఇంకొంచెం బావ నుంచి దీన్ని దూరం చేయాలి. వసుంధరా, నేను చూస్తాను మేడం, మీరు టెన్షన్ పడకండి. మేడం నేను చూసుకుంటాను. కాఫీ బాగా వచ్చినట్టుంది. బ్రహ్మాండంగా వచ్చింది అత్తయ్య. డెకరేషన్ చేసుకొని మరీ తీసుకెళ్తాను. రుచి చూసి తీసుకెళ్ళి నక్షత్ర. నచ్చకపోతే వాడు మళ్ళీ కోప్పడతాడు. అక్కర్లేదత్తయ్య, బావకి ఖచ్చితంగా నచ్చుతుంది.
వసుంధరా నువ్వు కూడా కలిపి తీసుకెళ్ళమ్మా. తీసుకువెళ్తాను మేడం. సాసర్ కప్తో పాటు తీసుకువెళ్తాను. రేంజ్ని బట్టి ఉంటుంది ఏదైనా. కాఫీ వస్తున్నాను బావా. అమ్మ వసుంధరా, పొద్దున్నే నక్షత్ర చేసిన కాఫీ తాగి వాడి ఆరోగ్యం పాడవకుండా నువ్వే చూసుకోవాలి. అలాగే మేడం. కాఫీ వస్తున్నాను బావా. తెస్తున్నాను సార్. ఏంటి స్మైల్ ఇస్తున్నావు? చివరిసారిగా నవ్వాలనా? ఎవరు నవ్వుతారో ఎవరు ఏడుస్తారో నీకే తెలుస్తుంది కదా. నీకు కూడా తెలియాలి కదా. ఒక్కసారి వచ్చి చూడు. అలాగే. బావా సార్, బావా సార్, బావా సార్, బావా వంశీ సార్, బావా 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 వంశీ సార్, బావా బావా సార్, బావా వంశీ సార్, బావా సార్. ఏయ్ సార్ అని సాగు తీస్తూ పిలవాలా? నువ్వు బావా అని చివర్లో అంత లాగాలా? ఏయ్ ఏంటి గోలా? ఇద్దరు అరుస్తున్నారు. కాఫీ తీసుకురమ్మంటే కాఫీ షాప్ నే తీసుకొచ్చినట్టున్నారు. నువ్వు కాఫీ అడిగావు కదా బావా, అందుకే నీకోసం స్పెషల్ గా తయారు చేసి తీసుకొచ్చాను. వెరీ గుడ్. మరి నువ్వేంటి? స్పెషల్ గా కాకపోయినా నా స్టైల్లో తీసుకొచ్చాను సార్. ఏడ్చా బావా, నా కప్ తీసుకొని సిప్ చేయి. సార్ నేను తెచ్చిన కాఫీ కూడా తాగండి సార్. ఏదో ఒక్కటే తాగుతాను. కుడి తాగినట్టు అన్ని తాగలేను కదా. అయితే ఒకసారి తను తీసుకొచ్చిన కాఫీ తాగు బావా. బాలేదంటే వెంటనే నా కాఫీ తాగుదు గాని. పర్వాలేదు సార్, నక్షత్ర కాఫీ తాగాల్సి వస్తుంది, నా కాఫీ తాగి తీరాల్సి వస్తుంది. అర్థం కాలేదు. టైం పడుతుంది. ఏయ్ ఏదో చెప్పి బావ టైం వేస్ట్ చేయకు. చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతున్నట్టుంది. ఓ పని చేయండి, మీరు తెచ్చిన కాఫీ ఒకసారి మీరే తాగితే బెటర్ అనిపిస్తుంది. తాగండి. దట్స్ ఫైన్ సార్. ఒక్క నిమిషం, నేను సాసర్లో పోసుకుంటాను. బాగుంటే అప్పుడు మీరు కప్లో తాగుతురు గాని. నువ్వు ఎందులో పోసుకుంటావు? నేను సాసర్ తీసుకురాలేదు బావా, ఈ కప్లోనే సిప్ చేయాలి. ఏదో ఒకటి తగలబడు. నువ్వు కూడా.
this little man is the nearest thing to Bradman there's ever been. What a player he is. But he's going to finish this off quickly. Have a look at that shot. Oh, he's hit this one, Miles. Great shot. Oh, it's a big